నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఏపీలో చేపట్టిన డిఎస్పీ రిక్రూట్మెంట్ పై వివాదాలు చుట్టుముడుతున్నాయి. రాజకీయ విమర్శలు, అభ్యర్థుల ఆందోళనతో తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు పేపర్ లీకులు, స్పోర్ట్స్ కోటా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తుండగా ప్రభుత్వం మాత్రం పూర్తి పారదర్శకంగా నియామకాలు జరిగాయని స్పష్టం చేస్తుంది. స్పోర్ట్స్ కోటా కింద అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని, నిబంధనలు పాటించలేదని వైసీపీ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. హారిజంటల్ రిజర్వేషన్లపై అనుమానాలు వస్తున్నాయి. కొత్తగా అమలు చేసిన జీవో నిబంధనల వల్ల రిజర్వేషన్ల కేటాయింపులో గందరగోళం ఏర్పడిందని అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. మెరిట్ లిస్ట్ ను ఎందుకు తొలగించారు అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. మెరిట్ జాబితాలను వెబ్సైట్ నుంచి తొలగించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సమాచారం ఇవ్వడంలో పారదర్శకత లోపించిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. అర్హులైన వారికి అన్యాయం జరిగిందని ఆరోపించిన మాజీ సీఎం జగన్ సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి మెరిట్ రోస్టర్ పద్ధతిలోనే పోస్టులను భర్తీ చేశామంటోంది. ఏపీలో డిఎస్సీని రాజకీయం కోసం వాడుకుంటున్నారా? డిఎస్సీపై ఎందుకు వివాదం మొదలైంది? డిఎస్సీపై నిబంధనల మేరకే రిక్రూట్మెంట్ జరిగిందా? స్పోర్ట్స్ కోటాపై ఎందుకు అనుమానాలు? యూనివర్సిటీల నుంచి ప్రభుత్వం రిపోర్టు తెచ్చుకోలేదా? 33,000 మందికి అనుమానాలు ఉన్నాయా? వైసీపీ ఎందుకు డిఎస్సీని వ్యతిరేకిస్తోంది? వైసీపీ నేతలకు దేనిపై అభ్యంతరం? అభ్యర్థులతో ఆడుకుంటున్నది ఎవరు? ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఎనీ లీగల్ హెల్ప్, మీరు ఎవరికి రూపాయి కూడా డబ్బు ఖర్చు కాకుండా వీళ్ళే లీగల్గా కోర్టులలో కేసులు వేసి మీ తరపున వాద్యం చేసేట్టుగా వీళ్ళందరినీ కూడా పురమాయిస్తా ఉన్నా. సో వీళ్ళందరూ కూడా దానికి అన్ని రకాలుగా కూడా చేస్తారు. చేసి కోర్టులో కొట్లాడే కార్యక్రమం చేస్తాము. మరోవైపున సిబిఐ ఎంక్వైరీ కూడా గట్టిగా అడిగే కార్యక్రమం కూడా చేస్తాము. ఇవన్నీ ఒక ఎత్తు. పొరపాటున ఏదైనా డిలే కావడమో ఇంకోటి కావడమో మీకు న్యాయం జరగని పరిస్థితి ఏదైనా ఉన్నా కూడా బాధపడకు. ఓన్లీ 3 ఏళ్ళే మన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన వెంటనే ఒక కమిటీ వేస్తాము. మీ అన్ని కేసెస్ దానికి రెఫర్ చేస్తాము. చేసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేట్టుగా 98 బ్యాచ్ ఏ రకంగా న్యాయం జరిగిందో మీ అందరికీ కూడా మళ్ళీ ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ న్యాయం జరిగేట్టుగా కూడా చేస్తాం. ఏపీలో చేపట్టిన డిఎస్సీ రిక్రూట్మెంట్ పై వివాదాలు చుట్టుముడుతున్నాయి. రాజకీయ విమర్శలు, అభ్యర్థుల ఆందోళనతో తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఇదే టాపిక్ పై పూర్తి అనాలిసిస్ మా కొలీగ్ హిమబిందు అందిస్తారు. హిమబిందు. థ్యాంక్ యూ శ్రీజ. ఏపీలో మెగా డిఎస్సి చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాన్ని, ముఖ్యంగా కూడా ఏపీ రాజకీయాన్ని షేక్ చేస్తున్నాయని చెప్పుకోవాలి. అంటే నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన ఉపాధ్యాయుల నియామకాల ప్రక్రియ కాస్త అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఒక పొలిటికల్ వార్ స్థాయిగా కూడా అక్కడ జరుగుతున్న పరిస్థితి. వైసీపీ ఆరోపణలు ఏంటో ఒకసారి చూద్దాం. వైసీపీలో ఈ డిఎస్సి ప్రక్రియలో పెద్ద ఎత్తున కూడా అక్రమాలు జరిగాయంటూ కూడా వైసీపీ ఆరోపిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు, ఆందోళనలు చేపట్టింది. సో పేపర్ లీక్, డేటా డిలీట్ అనే ఆరోపణలు ముఖ్యంగా కూడా వైసీపీ పార్టీ ఇక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి. డిఎస్సి పరీక్ష నిర్వహణలో ఫలితాల ప్రకటనలో పారదర్శకత లేదు. ఇంకొకటి, కొందరికి అనుకూలంగా డేటా మార్చారు అనేది కూడా వైసీపీ నాయకుల నుంచి వస్తున్న ప్రధానమైన ఆరోపణలు. ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ కోటా వివాదం కూడా వైసీపీ పార్టీ ఇక్కడ లేవనెత్తుతోంది. స్పోర్ట్స్ కోటా నియామకాల కోసం ప్రత్యేకంగా ఒక జీవో గవర్నమెంట్ ఆర్డర్ అయితే తీసుకొచ్చింది. బట్ అర్హత లేని అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లేని వారికి ఇది కట్టబెట్టారంటూ కూడా, ఆ తర్వాత వాటిని వెనక్కి తీసుకున్నారంటూ కూడా అటు వైసీపీ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని అయితేనేమి వైసీపీ నేతలందరూ కూడా దీనికి సంబంధించి కూడా ఆరోపిస్తున్నారు. మొత్తంగా కూడా ఒకటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంపై కేవలం అధికారుల వివరణ ఒకటే సరిపోదు, దీనికి సంబంధించి కూడా సిబిఐతో కూడా విచారణ జరిపించాలని, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలంటూ కూడా వైసీపీ నాయకులు ప్రధానంగా కూడా డిమాండ్ చేస్తున్నారు. సో కూటమి ప్రభుత్వం వైపు నుంచి కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గాని, టీడీపీ నేతలు, కూటమి నేతలు వీళ్ళందరూ కూడా తీవ్రంగా వైసీపీ చేస్తున్న ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీవ్రంగా కూడా ఖండిస్తున్న పరిస్థితి. ఒకటి, టీడీపీ ప్రభుత్వం ఒకటే చెబుతోంది, న్యాయస్థానాల నుంచి వచ్చిన క్లీన్ చిట్ ఆధారంగా ఏదైతే వచ్చింది డిఎస్సి ప్రక్రియపై గతంలోనే కూడా కోర్టులో అనేక కేసులు వేశారని, బట్ కోర్టులో అన్నింటినీ కూడా పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాకనే ఈ నియామకాలు జరిగాయంటూ కూడా మంత్రి నారా లోకేష్ కూడా స్పష్టం చేశారు. నియమ నిబంధనలకు
విరుద్ధంగా కూడా ఎక్కడ ఏమీ జరగలేదు, వాటికి లోబడే కూడా ఈ ప్రక్రియ కొనసాగింది అంటూ కూడా నారా లోకేష్ చెప్పుకొచ్చారు. ఇంకొకటి అంటే కేవలం అంటే రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వైసీపీ నాయకులు ఇదంతా కూడా ఆందోళనలు చేస్తున్నారంటూ కూడా ఒక వైసీపీ ఫేక్ ప్రచారం అంటూ కూడా చేస్తున్నట్టు తీవ్రమైన ఆరోపణలు చేసి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా అటు కూటమి ప్రభుత్వం చెబుతోంది. సో గత 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా సరిగ్గా నిర్వహించే లేకున్న వాళ్ళకి ఇది ఇలా మాట్లాడే అర్హత ఉంటుందా అంటూ కూడా అటు కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా విమర్శిస్తోంది. సో ఈ ముఖ్యంగా కూడా ఈ వివాదానికి సంబంధించి అటు విద్యాశాఖ అధికారులు కూడా రంగంలోకి దిగారు. అంటే అభ్యర్థులకు కానీ రాజకీయ అంటే నేతలు కానీ ఇలాంటి అనుమానాలు ఏవైతే ఉంటాయో నిజంగా వాళ్ళ దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే డెఫినెట్ గా మా దగ్గర తీసుకురండి, దానికి సంబంధించి కూడా మేమంతా కూడా నివృత్తి చేస్తామంటూ కూడా అటు విద్యాశాఖ అధికారులు కూడా చెబుతూ ఉన్నారు. బట్ ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు కూడా చాలా వరకు మనం చూసాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన నిరసనలు చేపడుతున్న పరిస్థితి. బట్ ముఖ్యంగా ఇక్కడ రాజకీయ నేతల మధ్య ఎవరైతే కూడా నలిగిపోతుంది ముఖ్యంగా కూడా అభ్యర్థులే చెప్పుకోవాలి. ఎంతో కష్టపడి రాత్రి పగలు కూడా కష్టపడి చదివిన ఈ విద్యార్థులు ఈ అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందో అన్న టెన్షన్ లో కూడా వాళ్ళందరూ ఉన్నారు. సో మాట్లాడతాము అసలు వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి, టీడీపీ చెప్తున్న దాన్ని మొత్తంగా కూడా మాట్లాడదాము. టీడీపీ నుంచి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రీనివాస్ చౌదరి గారు. ముఖ్యంగా వైసీపీ ఒకటే ఆరోపణలు చేస్తుంది. వైసీపీ డిఎస్సి ప్రక్రియలో పెద్ద ఎత్తున కూడా అక్రమాలు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరోపిస్తూ మనం చూసాము. దీనికి సంబంధించి కూడా ఆరోపణలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. సో ఏంటి ఇంకొకటి డేటా పేపర్ లీక్ సంబంధించి డిలీట్ ఆరోపణలు కూడా చేస్తున్నారు. బట్ ఇంత ఒకటి అధికారులు అంటే మీ దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటే ప్రభుత్వం చెప్తున్న మాట డెఫినెట్ గా తీసుకురండి మా దగ్గరికి, మేమంతా కూడా ఆధారాలతో కూడా చూపిస్తామంటూ చెప్తున్నారు. బట్ దీని మధ్య ముఖ్యంగా కూడా రాజకీయ పరంగా కూడా ఎవరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నా కూడా అభ్యర్థుల్లో కానీ చాలా వరకు కూడా ఒక మానసిక సంఘర్షణ ఉంటుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఈ ముఖ్యంగా వైసీపీ చేస్తున్న ఆరోపణలకి పై ఏం చెప్తారు? అనీష్ ప్రేక్షకులకు మీకు నమస్కారం అమ్మా. ఈరోజు డిఎస్సి చాలా పారదర్శకంగా నిర్వహించారు. గత 5 ఏళ్ళుగా ఏ పోస్టు ఇవ్వలేని వైసీపీ ప్రభుత్వం డిఎస్సి రిలీజ్ చేస్తే ఇన్ని ఆరోపణలు చేయడం తప్పు. ఎందుకంటే అమ్మ పెట్టకూడదు, అడక తినకూడదు సామెత మా జిల్లాలో ఉంటుంది. ఆ విధంగా ఈరోజు డిఎస్సి ఇచ్చిన తర్వాత కారుణ్య మరణాలు, మహిళా క్రీడలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, మహిళలు, దివ్యాంగులు ఇవన్నీ కలిపి 77 తీసుకొని సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు పోస్టు ఫిల్అప్ చేశారు. ఎప్పుడు లేని ఎక్కడ లేని విధంగా సవాల్ చేస్తున్నాం. మేము విద్యాశాఖ కమిషనరేట్ కూడా సవాల్ చేస్తున్నాం. వారు తీసుకురామండి, కాగితాలు తీసుకురామండి. ఎవరైనా సరే చెప్తారు కదా, క్లియర్ గా చెప్తారు కదా. రేవంత్ గారు, బర్మి గారు, శశి గారు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ కూర్చోబెట్టి సెల్ ఏర్పాటు చేసాం. ఎవరికి అనుమానం వచ్చినా మాతో డిస్కస్ చేయండి అని చెప్పాం. వాళ్ళు కనీసం చెప్పకుండా రాష్ట్రవ్యాప్తంగా అనవసరంగా రాజకీయ గొడవలు చేస్తున్నారు. ఎవరు అభ్యర్థులు లేరే, వాళ్ళ కార్యకర్తలు కూడా చేస్తారు, వాళ్ళ కార్యకర్తలు మారుతారు. అభ్యర్థులు చాలా ప్రపాటు ఉంటే మామూలు కలవండి, మేము నివృత్తి చేస్తాం అని సవాల్ చేస్తున్నాం కదా. అది మా వదిలేసి మీరు మాట్లాడుతూ ఉంటే మాకు రకరకాల అనుమానాలు వస్తున్నాయి. కావాలంటే ఫిక్స్ చేసుకోండి, సవాల్ చేస్తున్నాం, కోర్టుకు వెళ్ళండి, చట్టపరంగా న్యాయం తీసుకోండి, ఏ దగ్గర తీసుకున్నా మీరు రెడీ. కానీ మా విద్యాశాఖ మంత్రి చాలా స్పష్టంగా అన్ని పర్టికులర్ పేపర్లో కూడా ప్రకటన జరిగింది. పారదర్శకత కదా డిఎస్సి ఫలితాలు రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి, ఫలితాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు చేస్తున్న అభియోగాలు కేవలం రాజకీయ అభియోగాలు మాత్రమే కానీ కేవలం దీంట్లో వాస్తవాలు లేవు. కావాలనే కూటమి ప్రభుత్వం పైన పురచల్లాన్ని దీన్ని ఆశ్చర్యంగా తీసుకుని జిల్లా వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నది వైసీపీ డొమ్మి కార్యకర్తలు. కాబట్టి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, సవాల్ చేస్తున్నాం. టీఎస్సీలో ఎటువంటి అనుమానాలు జరగలేదు, అక్రమాలు జరగలేదు. దీన్ని నిరూపిస్తే బేసిక్ దేనికైనా సరే సవాల్ అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాము. టీఎస్సీ కూడా ఇప్పుడు కూడా మీ విద్యాశాఖ కమిషనరేట్ కూడా సెల్ ఏర్పాటు చేసాము. మీ అభ్యర్థులు సర్టిఫికేట్లు కాగితాలు తీసుకొస్తే వెరిఫికేషన్ చెప్తామని కలెక్టర్ చెప్పారు, డిఎస్సి కమిషనర్ చెప్పింది. అంటే శ్రీనివాస్ చౌదరి గారు ముఖ్యంగా కూడా ఇక్కడ అంటే కొత్తగా అమలు చేస్తున్న ఏదైతే జీవో ఉందో ఆ నిబంధనల వల్ల కూడా రిజర్వేషన్ల కేటాయింపుల్లో కూడా గందరగోళం ఏర్పడిందంటూ కూడా అభ్యర్థులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇంకొకటి మెరిట్ లిస్ట్ ని ఎందుకు తొలగించారు అంటే ఎవరైతే కూడా ఇక్కడ సెలెక్ట్ అవుతారో అభ్యర్థులు మెరిట్ లిస్ట్ ఉంటే వాళ్ళకి ఎందుకు పారదర్శకంగా లోపించిందంటూ కూడా అంటున్నారు. ఒకటి డిఎస్సి నియామకాల్లో కూడా పారదర్శకత ఉందని ఒక ప్రభుత్వం ఒకవైపు చెప్తోంది. నిజంగా కూడా మెరిట్ లిస్ట్ ఉంటే ఎందుకు పూర్తిగా కూడా ఎందుకు అది పబ్లిక్ చేయడం లేదు? అభ్యర్థులు అనుమానాలు పెరుగుతున్నప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వం నుంచి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఖచ్చితంగా ఇస్తామమ్మా.
హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం నెంబర్ 77 ప్రకారం 383 పోస్టులు మాత్రం భర్తీ చేసాం. 422 పోస్టులు భర్తీ చేయలేం. ఇంకా స్పోర్ట్స్ కోటాలో అన్ని కూడా కరెక్ట్గా చేసాం. ఏమి కూడా చెప్పలేదు. ప్యాకెట్ ఆడే వాళ్ళు కూడా టీచర్ పోస్టులు అని చెప్పి వాళ్ళు ఏతాలు చేసే విధంగా వైసీపీ వాళ్ళు మాట్లాడాలంటే మాకు నవ్వుకుంటున్నాం మేము. ఏంది ఆటలకి ప్యాకెట్కి తెల్లది వీళ్ళకి తేడా తెలీదా చెప్తున్నాం మేము. కేవలం రాజకీయ అభ్యయం తప్ప ర్యాంకులు ఎక్కడ రిజర్వేషన్ ర్యాంకులు వచ్చిన వాళ్ళకి రిజర్వేషన్ అమలు చేయాలి కదా. ర్యాంకులు వచ్చిండొచ్చు, మంచి ర్యాంకులో వచ్చిండొచ్చు, కానీ రిజర్వేషన్ ఉంటుంది కదా. దివ్యాంగులు, మహిళలు, అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో ఆ విధంగా ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్లు రాలేదు. నిజంగా కూడా మేము చెప్తున్నామమ్మా, ఎవరికి కూడా ఎటు ఒక్కరికి కూడా అనుమానం జరగలేదు. 33,000 అప్లికేషన్ వచ్చే గ్రీవెన్సీలో ప్రతి ఒక్కటి పరిష్కరించాం. చాలా సంతోషంగా అభ్యర్థులు ఉన్నారు. రావాల్సిన ఉద్యోగాలు రావాల్సిన అభ్యర్థులు అనుమానాలు ఉంటే భారీగా చెప్తున్నాం. ఈ సెల్ ఏర్పాటు చేసాం మా విద్యాశాఖ కమిటీలో. కాబట్టి మీరు రండి, విద్యాశాఖ కమిషన్ రేటు రండి, మీకు అనుమానాలు తెలుస్తాము. మేము ప్రభుత్వ పరంగా, పాలనా పరంగా, పారదర్శకంగా ఈ పోస్టుని పిలుపు చేశాము. దీంట్లో డిఎస్సిలో మీరు ఇన్ని అనుమానాలు పెట్టుకుంటే కష్టపడి చదువున్నారు, పాస్ అయినారు, ర్యాంకులు వచ్చాయి. కాబట్టి రిజర్వేషన్ కొలత ప్రకారం, దీని ప్రకారం 77 ప్రకారం, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం పోస్టులు పిలుపు చేశాం. కానీ హారిజాంటల్ రిజర్వేషన్ తీసుకున్నాం. ప్రతి ఒక్కరు దాన్ని గౌరవించాలి, భారత రాజ్యాంగం కదమ్మా. కాబట్టి మీరు కూడా డిఎస్సి అభ్యర్థులు ఉంటే మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. ఎవరైనా ఇబ్బంది కలిగితే నేను రండి, ప్రభుత్వం మారండి, మీకు జరిగిన అన్యాయాన్ని మేము పరిశీలిస్తామని చెప్తున్నాము. ఏ అనుమానం లెక్కలేదు. దాదాపు చాలా 100 పోస్టులు ఇచ్చాము. ఇవన్నీ కూడా ఎప్పుడు డిఎస్సి 2 డిఎస్సి ఈ విధంగా ఇచ్చాము. డిఎస్సిని గౌరవిస్తున్నాం. మీరు కూడా మీ అభిప్రాయాలు తెలియజేయడానికి రావండి, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరు రాజకీయ పార్టీలు నమ్మద్దండి, తప్పుడు వాదనలు నమ్మద్దండి, ఈ ఫేక్ న్యూస్ నమ్మద్దండి. శ్రీనివాస చౌదరి గారు, ముఖ్యంగా కూడా ఇప్పుడు స్పోర్ట్స్ కోటా వివాదానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్ ఒక జీవోని ఇచ్చింది. అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టింది. మళ్ళీ వాటిని వెనక్కి తీసుకున్నారంటూ కూడా చాలా వరకు వైసీపీ ఇక్కడ ఆరోపణలు చేస్తుంది. మరి అంటే ఒక ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవడం వల్ల కూడా ఒక రకమైన గందరగోళం, ఒక లోపాలు ఉన్నట్టుగా కూడా అక్కడ ప్రజల ముందు కూడా అక్కడ అర్థం అవుతుంది. ప్రజలందరూ కూడా అట్లా విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది కదా. మా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ మేమేమమ్మా, ఆ ఆటలు ఎవరు నిర్వహిస్తారో ఆ సంస్థలు ఇస్తే స్పోర్ట్స్ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్లు కూడా ప్రభుత్వం ఇవ్వదు. దీన్ని 420 పోస్టులు ఉంటే 382 పోస్టుల మీద పరిచయం. సర్టిఫికేట్లు కూడా జెన్యున్ పరిశీలిస్తారు. మొత్తం కూడా పోస్టులన్నీ కూడా స్పోర్ట్స్ కోటా ప్రకారం ఆయా సంస్థల నుంచి సర్టిఫికేట్ తీసుకొని జెన్యున్ వెరిఫికేషన్ చేసుకొని మేము ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చేది లేదు కదా. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, పారదర్శకత ఉండాలని ఖచ్చితంగా మేము గౌరవిస్తాము. ఆ న్యాయాన్ని కాపాడుతున్నాము. కాబట్టి ఈరోజు జీవోల ప్రకారం, ర్యాంకుల ప్రకారం కాకుండా రిజర్వేషన్ ప్రకారం పోస్టులు ఇచ్చాం. కాబట్టి వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఏమైనా కూడా సరే మీరు విద్యాశాఖ కమిషన్ రమ్మని చెప్తున్నాం, మీరు రావద్దని చెప్పట్లా, స్వాగతిస్తున్నాం, వెల్కమ్ చెప్తున్నాం, క్లియర్ చేస్తామని చెప్పి మీరు ధైర్యంగా వెళ్ళండి, విద్యా కమిషన్ క్లియర్ చేస్తామని చెప్పి చెప్తున్నాం. ఎవరైనా ఉంటే కూడా తప్పులు నమ్మద్దండి, అబద్ధాలు నమ్మద్దండి, ఫేక్ న్యూస్ నమ్మద్దండి, సోషల్ మీడియా జరుగుతున్న రోల్స్ కూడా నమ్మద్దండి. దయచేసి మీరు ప్రభుత్వాన్ని నిలదీయడానికి అవసరం విద్యా కమిషన్ రండి చెప్తున్నాము. మీరు ఎవరు కూడా డౌట్లు, అనుమానాలు పెట్టుకోవద్దని, ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుందని చెప్తున్నామ్మా. మీరు ప్రభుత్వాలు అభ్యర్థులు కూడా అధైర్యపడతారండి. మీరు ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. మీ సర్టిఫికేట్లు ఎన్ని అయితే ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామా. కాల్ సెంటర్ ఇచ్చి డరమని సర్టిఫికేట్లు చూపించమని అడుగుతున్నాం. మేము దానికి సెల్ కూడా ఏర్పాటు చేసాం విద్యాశాఖ కమిటీలో. చెప్పండి. ఎస్, అంటే చౌదరి గారు, ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఆరోపణలో కూడా ఎలాంటి నిజం లేదు అనుకోండి. ఇప్పుడు అభ్యర్థుల్లో మళ్ళీ ప్రజల్లో ఏదైతే డౌట్స్ ఉంటాయో అవన్నీ కూడా నివృత్తి చేయడానికి ప్రభుత్వం ఒక పారదర్శకంగా కూడా ఒక కమిటీ వేసి ఎంక్వైరీ ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ఆరోపణలు చేసిన దానికి ఏమంటున్నారు, అటు వైసీపీ వాళ్ళు ఎవరైనా కూడా తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించి కూడా అంటే ప్రజల్లో కానీ అభ్యర్థుల్లో ఉన్న గందరగోళం తొలగించడానికి ఎందుకు ఒక కమిటీని వేసి దీనికి సంబంధించి కూడా ఒక ఇన్వెస్టిగేషన్ లాగా విచారణకు ఎందుకు ఆదేశించకూడదు? అంటే ఫేక్ ప్రచారం జరుగుతోంది, సోషల్ మీడియా జరుగుతోంది. దీన్ని అసలు తీసుకుంటే అభ్యర్థులు గందరగోళం పడతారు, భయపడతారు. అందుకోసమే విద్యా కమిషన్ రేట్లో ఒక సెల్ ఏర్పాటు చేస్తాం ప్రత్యేకంగా. అక్కడ రండి, మీ సమస్య పరిష్కరిస్తామని స్వాగతిస్తున్నాం, వెల్కమ్ చెప్తున్నాం. మీకు ధైర్యం కూడా చెప్తున్నాం. మీకు నిజంగా మీ సర్టిఫికెట్లు జెన్యూన్ అయితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందమ్మా. ఇంకా కాల్ లెటర్లు కూడా ఇవ్వలేదు. మీరు హైదరాబాద్ మీ చదువు గుర్తింపు వస్తుందని ప్రభుత్వ పరంగా మేము ఖచ్చితంగా మాట చెప్తున్నాం. రాజకీయంగా వైసీపీ వాళ్ళు డ్రామాలు వేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. అభ్యర్థులు రాణ ఉద్యోగుల్ని బట్టి అడ్డం పెట్టుకుని రాజకీయం కోసం స్వతంత్రం చేస్తున్నారు. దాన్ని నమ్మతండి. మీరు దయచేసి మీరు విద్యా కమిషనరేట్ రండి,
మేమందరూ కూడా జీవ ప్రకారం మీ సర్టిఫికేట్ ప్రకారం ఉద్యోగం వస్తుందంటే ఖచ్చితంగా మీ ఉద్యోగం ఇస్తాం. దీంట్లో ఎక్కడ కూడా ఎవరు కూడా రూపాయి కూడా ఎటువంటి పరిస్థితులు అక్రమం జరగలేదని సవాల్ చేసి చెప్తున్నాం మేము. కాబట్టి అభ్యర్థులు గందరగోళ పడకుండా వాళ్ళకి న్యాయం చేయడం కోసం సెల్ ఏర్పాటు చేసాం. మీరు చెప్పింది కూడా అడ్వైజ్, మంచి అడ్వైజ్ ఖచ్చితంగా మేము తీసుకుంటామా, దీన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తామమ్మా. ఇంకొకటి మన అభ్యర్థుల వైపు నుంచి కూడా చాలా వరకు కూడా ఇక్కడ ఆలోచించాలి. అంటే పొలిటికల్ గా నాయకులు ఎవరి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడినా కూడా అంటే ఏళ్ల తరబడి కూడా కోచింగ్ సంబంధించి కూడా వాళ్ళు తీసుకుంటారు, రాత్రి పగలు కూడా కష్టపడి చదువుతారు. బట్ వాళ్ళ అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించి కూడా అంటే చాలా వరకు కూడా అక్కడ ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళ మానసికమైన స్థైర్యం కూడా దెబ్బతీసే అవకాశం కూడా ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇంకొకటి ఆడిట్ చేయడం, పారదర్శకతకు సంబంధించి కూడా అధికారులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి కూడా క్లారిటీ ఇస్తామంటున్నారు. బట్ ఎందుకో ఎక్కడో పారదర్శక సంబంధించి కూడా ఆడిట్ లో కొంత మిస్సింగ్ అనిపిస్తోంది. అంటే వైసీపీ వాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారం వల్ల సోషల్ మీడియాలో, పేపర్లో అనవసరంగా ధర్నా చేయడం వల్ల అభ్యర్థులు గందరగోళం పడుతున్నారమ్మా. ఆ దానివల్ల ఆందోళనకు గురి అవుతున్నారు. మీరు అయితే పడబక్కండి దయచేసి. మా అధికారులు రెడీగా స్వాగతిస్తున్నాం, మేము రండి అని చెప్తున్నాం. కాబట్టి మీ ఉద్యోగాలు, మీ సర్టిఫికేట్ తీసుకురండి. ఎటువంటి అనుమానం ఉన్నా మేము నోట్ చేస్తాం. మీ ఉద్యోగాలు, మీ సర్టిఫికేట్ కరెక్ట్గా ఉంటే నేను వచ్చి ఉద్యోగం తీసే పది మాది కాబట్టి వృత్తిపరంగా పూర్తి హామీ ఇస్తాం. ఎవరు ధైర్యపడపకండి, ఎదరపడకండి. ఖచ్చితంగా అనర్హులకు ఉద్యోగాలు ఇవ్వలేము, అర్హులు మాత్రం ఉద్యోగాలు వస్తాయని చెప్పి కంఠబద్ధంగా తెలియజేయగలుగుతాం. మేము దీంట్లో ప్రభుత్వం చాలా స్పష్టంగా విద్యాశాఖ కమిషన్ కానీ విద్యాశాఖ మంత్రి కానీ స్పష్టంగా ఉండాలని తెలియజేస్తూ రాష్ట్రంలో అభ్యర్థులను కూడా ఎవరు కూడా భయపడబాకండి, ఆందోళన పడబాకండి, అది గందరగోళం పడబాకండి. దయచేసి మీరు విద్యా కమిషనరేట్ కి కలవండి. మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం అమ్మా. ఎస్, ఉప్పలపాటి శ్రీనివాసరావు చౌదరి గారు, రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా అది కోర్టు మెట్లు ఎక్కడం ద్వారానైతే కానీ అంటే రాజకీయ వివాదాలలో చిక్కుకోవడం జరుగుతుంది. బట్ కామన్ అయిపోయింది, రాజకీయాలకు అతీతంగా కూడా అంటే ఏదైనా కూడా పారదర్శకంగా జరగాలి అంటే ఉద్యోగాల భర్తీకి సంబంధించి, నియామకాలకు సంబంధించి కూడా జరగాలంటే ఏపీలో ఎప్పుడు వస్తుంది అనుకోవాలి? మా పెట్టలేదు, అడగకూడదని వాళ్ళు ఉద్యోగాలు లేదు, మేము ఇస్తే దాని మీద బురదలు అనేది తప్పమ్మా. ఖచ్చితంగా మేము ఏ ఉద్యోగాలు వచ్చినా ఏవన్నీ కూడా ఏపీఎస్సీ ప్రకారం చట్ట ప్రకారం నోటీస్ ఇస్తాం, పేపర్ ప్రకటన ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. క్లారిఫై కూడా ఇస్తున్నాం. మీరు ప్రభుత్వాన్ని కొత్తపరంగా ఏ పొరపాటున తెలియజేయండి. మీలాంటి విద్యా సంస్థ, మీలాంటి మీడియా సంస్థలు కూడా తెలియజేస్తున్నారు. అభ్యర్థులు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. మేము అనుకుంటాం ఏంటంటే రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ పార్టీలు ప్రజల్ని గందరగోళం చేయాలని వాళ్ళ రాజకీయాల కోసం నేను సృష్టిస్తున్న కొత్త ఒప్పందం కొత్తగా విధానాలుగా కనిపిస్తా ఉంది. కాబట్టి రాజకీయ మాటలు మీరు నమ్మద్దండి. వైసీపీ చేస్తున్న అందాలకు మీరు గుర్తించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మిమ్మల్ని అందరూ కూడా అభ్యర్థులుగా ఉంటే ఖచ్చితంగా సర్టిఫికేట్ తీసుకుని కమిషనరేట్కి రమ్మని చెప్పి స్వాగతిస్తున్నామ్మా. మీరు మళ్ళీ చెప్తున్నాను, ఎవరు కూడా ఆందోళనకు గురి కావద్దండి, అద్దరి పడిపోకండి. మీరు అనుమానాలు ఎవరు తెచ్చుకుంటూ వచ్చి మీ పోస్టులు ఎక్కడికి పోవు, మేము ఇంకా ఫిలప్ చేయలేదు, 383 పోస్టులు మాత్రం ఫిలప్ చేసాం, ఇంకా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మీ సర్టిఫికేట్ జెన్యూన్ అయితే మేము ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నాం. వాళ్ళ బుద్ధి మీకు ఏమో అవసరం లేదు, మీకు ఎటువంటి అవసరం భయపడాల్సిన అవసరం లేదు, మధ్యవర్తులు ఎవరు లేదు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. స్పష్టంగా చెప్తున్నామా. ఇంట్లో విద్యాశాఖ మంత్రి క్లియర్ డైరెక్షన్ ఇస్తున్నారు, అధికారులు కూడా క్లియర్ డైరెక్షన్ ఉన్నారు. కాబట్టి అభ్యర్థులు కూడా గందరగోళ పడకుండా దయచేసి కమిషనరేట్కి వచ్చి సంప్రదించాల్సిందిగా కోరుతున్నామా. మీకు ఇంకా ఏమైనా ఉంటే మన ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాం. మీరు చెప్పినట్టు కమిటీ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని సాయంత్రం తెలియజేస్తున్నాం. మీకు ఏమన్నా ఇబ్బందులు అయితే కమిటీ కూడా కలమని చెప్పి, పార్టీ ఆఫీస్ లో కూడా కలమని చెప్పి నేను చెప్తున్నా అమ్మా. దయచేసి అభ్యర్థులకు. ఎస్, ఉప్పలపాటి శ్రీనివాసరావు చౌదరి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? అధికారులు ఏమో ఏ డౌట్ ఉన్నా కూడా క్లారిటీ ఇస్తామంటున్నారు. బట్ ఇప్పటి వరకు అయితే క్లారిటీ ఇవ్వలేదు. అభ్యర్థుల్లో కూడా చాలా వరకు కూడా గందరగోళమైన సిచ్యువేషన్ నెలకొని ఉంది. సో ఇవన్నీ కూడా క్లియర్ చేయాలంటే ఐ న్యూస్ వేదికగా కూడా ఏం చెప్తారు? అభ్యర్థుల్లో ఉన్న గందరగోళానికి సంబంధించి ఏవి నమ్మాలి, ఏవి నమ్మకూడదు, వాళ్ళు మానసికంగా కూడా ధైర్యంగా ఉండాలి అంటే ఏం వాయిస్ ఇస్తారు? ఖచ్చితంగా ఫేక్ న్యూస్ నమ్మద్దండి. అభ్యర్థులు జెన్యున్ అయితే వాళ్ళ సర్టిఫికేట్ తీసుకురండి. రావంత్ గారు, శశిధర్ గారు, కోన సీత్ గారు, మరిని గారు కమిటీ ఏర్పాటు చేసాం. విద్యాశాఖ మండలి కమిషన్ కూర్చోంది, మీకోసం వెయిట్ చేస్తున్నాం. రండి, ఎవరైనా ఇబ్బంది కలిగితే మీ ఇబ్బందులు తొలగిస్తాం. ప్రత్యేకంగా ఈ సెల్ కూడా వాళ్ళ కోసం కేటాయించింది. వాళ్ళు ఎటువంటి అనుమానాలు ఉన్నా ఎవరు తెచ్చుకోండి, మీ పోస్టులు గ్యారంటీగా ఇస్తామని చెప్పి డిఎస్సిలో ఉన్న స్పోర్ట్స్ కోటాలు కూడా మీరు ఇంకా పోస్టులు ఫిలప్ చేయలేదు కాబట్టి మీ సర్టిఫికేట్లు జెన్యున్ అయితే తీసుకురండి అని చెప్తున్నాను. ఫేక్ పాత్రలు నమ్మద్దండి.
ఈ వైసీపీ రాజకీయ పార్టీ నమ్మద్దని చెప్పి తెలియజేస్తూ తప్పులుగా చూడండి, వాస్తవాన్ని వాస్తవంగా చూడండి అని చెప్పి తెలుగుదేశం గవర్నమెంట్ లో కూటమి ప్రభుత్వంలో అనుమానాలు, అక్రమాలు, అన్యాయాలు జరగవని మీ ద్వారంగా నమ్మకంగా మీకు చెప్తున్నామా. ఏ అనుమానాలు అక్కర్లేదు. దయచేసి కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పి గట్టిగా చెప్పగలను. ధైర్యపడిపోకండి, మమ్మల్ని కలవండి, మీ న్యాయం చేస్తామని చెప్పి చెప్తున్నాము. ఈ రాజకీయ ప్రచారం నమ్మద్దని పదే తెలియజేస్తున్నామా. కథ అవుతున్నారు. దయచేసి మీరు అభ్యర్థులు ఎవరు కూడా మీరు చదువుకున్న చదువుకి తగిన గుర్తింపు ఇచ్చే విధంగా టీసీజీ రెండోసారి ఇచ్చాం కాబట్టి మళ్ళీ కూడా ఇస్తాము కాబట్టి మా ప్రభుత్వం ప్రజల పక్షాన పడుతుంది, ప్రజల పక్కన పడుతుంది, ప్రజలకు న్యాయం చేస్తారు కాబట్టి మీరు చదువుకున్న విద్యకి న్యాయం చేస్తామని మీ ఖండాపదంగా తెలియజేయగలమ్మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని